రెండేండ్ల టైం ఇచ్చినాం. ఇక తోలు తీస్తాం. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్రాలను ఎండగడతాం. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో సభలు పెడతా. చంద్రబాబుకి కిరికిరి వల్లే డీపీఆర్ను కేంద్రం తిప్పి పంపింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. రెండేండ్లుగా తట్టెడు మట్టిని తీయలే. ఇప్పుడేమో 45 టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. ఫ్యూచర్ సిటీనా, తొక్కలో సిటీనా? ఎవనికి కావాలే ఆ ఫ్యూచర్ సిటీ? కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్. ఇప్పుడు తలలు బాదుకుంటున్నారు. 10 ఏండ్లు ప్రశాంతంగా ఉండే. ఇప్పుడు నడి రోడ్డుపై హత్యలైతున్నాయి. కేసీఆర్ చచ్చిపోలే. అతడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడడం జరిగింది. ఇట్లా రేవంత్ పైన, కేంద్రం పైన విరుచుకుపడడం జరిగింది మన కేసీఆర్ గారు. కేసీఆర్ జలద్రోహి, ఆర్థిక ఉగ్రవాది. కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే ఆయన. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి దివాలా తీయించిండు సీఎం రేవంత్. కామెంట్ చేశారు ఇట్లా. మేము ఒక్కొక్కటి సరిదిద్దుతూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం. కృష్ణా గోదావరి బేసిన్లపై జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం రండి. ప్రజలు తీర్పు ఇచ్చినా కరడుగట్టిన నేరగాళ్లను కన్నువిప్పగలగడం లేదు. 811 టీఎంసీలో 299 చాలు అని సంతకం పెట్టింది ఎవరు? రెండేండ్లలోనే పాలమూరు ప్రాజెక్టులకు 6,500 కోట్లు ఖర్చు చేశాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ఆయన ఆసుపత్రిలో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చాను. 10 ఏండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లియ్యలే. కేసీఆర్ 1,50,000 కోట్లు పెట్టి ఏం సాధించావు? మంత్రి ఉత్తమ్. 6 గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మూసీలో కలిపారా? లేదా గాంధీభవన్లో పాతారేశారా? సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. 12 ఏండ్ల బీజేపీ పాలనపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. సోనియాకు కిషన్ రెడ్డి లేఖ రాయడం విడ్డూరం. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంటే ఆయనేం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్న. ఏం పథకాలు చేస్తురు? ఎవరికి చేస్తురు? ఎవరికి అందుతున్నాయి అవి? ఏదో చేసినాం రాబోయే అంటే చేసినాం, ఉన్నాయి రాబోయే అంటే ఉన్నాయి. ఎవరికి అందుతున్నాయి అవి? ఎవరికి అందుతలేవు చక్కగా. అసలు పేదోనికే రావు, ఉన్నోనికే వస్తుంది. ఎవరికి ఇద్దామని? ఏం చేస్తురని? గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎవరికి వస్తలేదు. మేం చేస్తున్నాం. ఏం చేస్తారు? ఏం చేస్తలేరు. ఖాళీ తమాషా చేస్తారు అంతే. ప్రతి ఒక్కరు ప్రజల్ని పాగలగాలని చేస్తారు ఖాళీ. ఆ పార్టీ మీద మీరు, మీ పార్టీ మీద వాళ్ళు, ఇట్లా ఇద్దరు మంచిగా కుమ్మక్క అయిపోయి అందరు కలిసి తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. ప్రజల్ని పాగలగాని చేస్తారు. ఓవర్లోడ్ వాహనాలపై తనిఖీలివే. చేవెళ్ల ఘటన తర్వాత వారం పాటు రవాణా శాఖ హడావుడి. ఆ తర్వాత మామూలే. ఇటీవల ఖమ్మంలో ఓవర్లోడ్తో వెళ్తున్న గ్రానైట్ లారీ బీభత్సం. రోడ్డుపై పడిన పెద్ద బండరాళ్ళు, తప్పిన ప్రమాదం. ఓవర్లోడ్ తనిఖీలపై రవాణా శాఖ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న జనం. వాళ్ళు ఏది పట్టించుకోరు. చేస్తున్నామని చెప్పి మాట్లాడతారంతే తప్ప చేయరు. 1 రోజు 2 రోజులు, అంతకు మించి ఏది ఉండదు, ఏది కాదు. గెలిపించడం మనది తప్పు. ఇలాంటి రాజకీయ నాయకులను మనం ఎన్నుకున్నాం, శాతగాని రాజకీయ నాయకులని. వాళ్ళు బతకడానికి రాజకీయాలకు వచ్చారు, జనాలని బాగు చేద్దామని రాలేదు. ఇది అందరూ ఆలోచించాలి.
వాడు చెయ్యకపోతే వాడిని గల్ల పట్టుకొని చేయరా భయ్ అని చెప్పి అడగాలి. ఆ ధైర్యం మనకు రావాలి. ఆ ధైర్యం మనకుందా? లేదు. ఇక కొడుకులు చెప్పినట్టే వినాలి మనం. మనం ఏం చేయలేం. వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారు, నచ్చనప్పుడు చేయరు. అంతే ఇంకా. ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు అయ్యో! అప్పుడే అనుకున్నాం. ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది, అందుకే ఇట్లా అయింది అని చెప్పి ఆ కొడుకులు దాని మీద దీని మీద నూకుతారు తప్ప ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఏం చేయరు. అంత చాతకాని కొడుకులు ఉంటారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణాల కోసం ఆడబిడ్డలకు ప్రత్యేక కార్డులు. మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ. పీఎం ఈ డ్రైవ్ కింద త్వరలో హైదరాబాద్కు 2800, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు. ప్రజాభవన్లో ఆర్టీసీ బీసీ సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్రంలో త్వరలో సార్. బీహార్ తరహాలో ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్. కెనడా జనాభా కంటే తెలంగాణ ఓటర్లే ఎక్కువ. రాజ్యాంగానికి అతిపెద్ద సైనికులు బిఎల్ఓలే. ఓటింగ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉత్సాహం పట్టణాల్లో లేదని వ్యాఖ్య. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర బిఎల్ఓలతో ఈసీ భేటీ. అందరం కలిసి ప్రక్రియను విజయవంతం చేద్దామని పిలుపు. గ్రామంలో అయితే డబ్బులు పంచుతారు, పట్టణాల్లో డబ్బులు సరిగ్గా పంచరు. అందుకని ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల. ట్రోఫీతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీ సొంతం. మొత్తానికి ఎన్నో దాటుకొని మన కళ్యాణ్ అయితే విజయం సాధించాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ మనోడైపోయాడు. చాలా కష్టపడి అందరినీ సపోర్ట్ చేసుకుంటూ, అందరి మనసు నొప్పించకుండా, ఎవరైనా బాధపడితే అందరినీ ఓదార్చుకుంటూ మన కళ్యాణ్ అయితే వచ్చి నిలబడ్డాడు. ఫైనల్గా అతడైతే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిపోయాడు. చాలా సంతోషం. మేడారం జాతరకు రండి. రాష్ట్రపతి ముర్మును ఆహ్వానించిన మంత్రులు. సీతక్క గారు మరియు కొండ సురేఖ గారు వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని సమ్మక్క సారక్క మేడారం జాతరకు రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. చికెన్ కిలో 290. నెల రోజుల్లోనే ఏకరంగా రూ. 100కి పైగా పెరిగిన రేటు. కార్తీక మాసం తర్వాత భారీగా పెంచి అమ్మకాలు. ఇప్పటికే 8 దాటిన ఎగ్ ధర. కంట్రీ ఎగ్ రేట్ 20కి. ఉత్పత్తి తగ్గడంతో పైకి ధరలు. తినేటోళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, ఇంకా రేటు కూడా పెంచుతారు. అవేమో తక్కువ ఉండే, జనాలేమో తినేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. అందుకనే పబ్లిక్ మన చికెన్ షాప్ వాళ్ళు అంతగానో రేట్లు పెంచేస్తారు అనమాట. ఎంత పెంచినా ఇంకా తినాలనుకుంటే ఎట్లనైనా తింటారు. ఎంత పైసలు ఉన్నా తింటారు. మరోసారి కోకాపేట్ భూములు ఆక్షన్. వేలానికి సిద్ధమవుతున్న హెచ్ఎండిఏ ఆఫీసర్లు. వచ్చే నెలలో 70 ఎకరాల అమ్మకానికి నోటిఫికేషన్. ఈసారి 800 కోట్ల ఆదాయం టార్గెట్. అదుపు తప్పిన స్క్రాప్ డీసీఎం బోల్తా. త్రుటిలో తప్పించుకున్న చిన్నారి. తుక్కైన ఆటో, 4 బైకులు. వికారాబాద్ జిల్లాలో ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య.